జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై నిజానిజాలను తేల్చేందుకు 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించినట్లు జనసేన ప్రకటించింది. టి శివశంకర్, తంబాలపల్లి రమాదేవి, టిసి వరుణ్ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 7 రోజులుగా కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ తన విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించే వరకు అరవ శ్రీధర్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఓకే రైట్, మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ మధు. చందన తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపులు ఆరోపణలు జరిగాయి. అయితే ఫేస్బుక్ పరిశ్రమగా మహిళా ఉద్యోగ వేధింపులు, మహిళలను బెదిరిస్తూ 7 మహిళా ఉద్యోగ అత్యాచారం తన లొంగ తీసుకు వేధించారని కూడా మీడియాకి ఎక్కిన ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపులు చిట్కా బయటపెట్టిన మహిళా ఉద్యోగి సమాజంలో ఇబ్బందులు వస్తాయని తెలిసిన తన ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక విషయాలు కూడా ఎమ్మెల్యే గురించి కూడా మీడియా ముందు కూడా ప్రకటించింది. అయితే జూన్ 14, 2024లో ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్ ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన పాపానికి వేధింపులకు గురయ్యానని కూడా తన ఆవేదన కూడా చెందింది. అయితే అనేక విమర్శలు చేసి నన్ను ఎన్నో వాడుకుని కూడా విమర్శలు బెదిరించి కూడా నన్ను వాడుకున్నాడని కూడా మీడియా ముందు కూడా తెలిపింది. అయితే మరో పక్క కూడా చూసుకుంటే కూడా 2 నెలల తర్వాత అరవ శ్రీధర్ మాటలు విని మోసపోయాను. యథాగా 5 సార్లు నేను అభాషణ కూడా చేసుకున్న, తరచూ నా ఇంటికి రావడం వల్ల ఇష్టం లేదని చెప్పినా నన్ను బయటకు తీసుకెళ్లేవారు, బెదిరించేవారు, నాకు ఫోన్ చేసి కూడా భయపించేవాడు, నా భర్తను కూడా చంపేస్తానంటూ కూడా బెదిరించాడు చేస్తుంది. అయితే మరో పక్క చూసుకుంటే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. జనసేన పార్టీ ఇమేజ్ ని పరాకాష్ట విధంగా ఎమ్మెల్యే ఎవరు పరుగు తీస్తున్నారని కూడా ఆశీర్వదిస్తున్న శారీరక మానసికంగా సోము గురయ్యారంటూ కూడా ఒక మహిళా ప్రత్యేక ఆరోపణలు చేసి మీడియా కూడా ఎక్కారు. తనలో వారు బతుకుని 7 కాలంగా శరీరంగా విధించారని కూడా మహిళ ఆరోపిస్తే ఇంత ఎమ్మెల్యే కీచగా పరం పట్టబడలేదు. దీంతో వీడియో కాల్ కూడా ప్రవేశించిన వీడియో కూడా వదిలింది. అయితే తాను ఎమ్మెల్యే శ్రీధర్కారంగా 5 సార్లు గర్భం పోగొట్టుకొని పెళ్లి చేసుకుంటానని కూడా మోసం చేశారని 20 రోజుల క్రితం చెప్పిన పెళ్లి చేసుకుని కూడా అన్నని అది మీడియా ముందుకు వచ్చి అన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా రిలీజ్ చేసింది. అయితే మరో పక్క చూసుకుంటే రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించిన జనసేన నేత దాడంశెట్టి నాగేంద్ర ఆమె తల్లి రైల్వే కూడా ఎమ్మెల్యే దుష్టు ప్రసారం చేస్తున్నారు. సింహాద్రిపురం చెందిన సృజన్ చనిపోతే ఆ ఉద్యోగం తన కుమార్తెకి ఇచ్చారు. అయితే తండ్రి ఉద్యోగం కుమార్తె వీణాకు కూడా ఇచ్చారు. 5 ఏళ్ళకి వీణ సర్వీస్ రెగ్యులర్ కాలేదు. అయితే మా ఎమ్మెల్యే దగ్గర వచ్చి పిఏగా ఉంటానని కోరింది. జనసేన పార్టీ మేము తిరస్కరించాము. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మా ఎమ్మెల్యేకి మెసేజ్ చేసేది. ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచిన తర్వాత తనకు తరచూ కావాలని ఇంటికి వెళ్ళేది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళి తనకు ఇంకా పెళ్లి కాలేదని తెలిసి ఎమ్మెల్యేను కూడా దగ్గర ప్రయత్నించిందని కూడా చెప్పారు. అయితే మరో పక్క సాక్షితో ఎమ్మెల్యేనే కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తనపై ఒక మహిళ చేసిన ఆరోపణలపై రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనపై కుట్ర చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. ఎమ్మెల్యే గత 6 నెలలుగా తన వేధింపులకు గురి చేస్తున్నారు తెలిపారు. ఆ వేధింపులకు ఇప్పటికే తన తల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఆమె నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా అనేక కీలక విషయాలు కూడా
వెల్లడిచ్చింది అయితే సస్పెండ్ చేసిన కోర్టుకు కూడా ఎమ్మెల్యే కూడా వెళ్ళారు. అయితే మొత్తం మీద చూసుకుంటే జనసేన హైకమాండ్ కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల విచారణ కమిటీ ఏర్పడింది. అయితే రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీ నియమించబడింది. దీంట్లో శివశంకర్, శ్రీమతి తమ్మలపల్లి రమాదేవి, శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. శ్రీ ఆరవ శ్రీధర్ 7 రోజులుగా కమిటీ ముందుకు హాజరు కావాలని కూడా, ఏం జరిగిందో కూడా వివరణ ఇవ్వాలని కూడా ఈ కమిటీ సభ్యులు కూడా ఇప్పటికే ఎమ్మెల్యే కూడా సమాచారం ఇచ్చారు. కమిటీ సదరు ఆరోపణలపై నిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తే నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ ఆరవ శ్రీధర్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కార్యక్రమాలు దూరంగా ఉండాలని కూడా సస్పెండ్ చేసి మొత్తం ఈ కమిటీ నిర్ణయించి అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా నివేదిక ఇస్తారని కూడా ఈ కమిటీ తెలిపింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ మధు.